ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకొనమని మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. వినబద్దు పుట్టించు ఆత్మను, సమ్మతి గల మనసును యేసునామములో విడుదల చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమె. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో మన కాళ్ళు ఎలా కావాలటండి? జింక కాళ్ళ వలె అవ్వాలట. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు అని చెప్పాడు. కాబట్టి భక్తుని యొక్క పాదాలు జింక పాదాలలాగా దేవుడు చేస్తూ ఉన్నాడంట. చేయుచున్నాడు అనే పదానికి అర్థం ఏంటండి అమ్మా? చేశాడు అంటే అర్థం ఆల్రెడీ అయిపోయిందని, చేస్తాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదని. కానీ చేయుచున్నాడు అంటే అర్థం ఇది జరుగుతూ ఉంది అని. మన కాళ్ళు ఎలాగా దేవుడు తయారు చేయాలని ఆశపడుతున్నాడు? జింక కాళ్ళ వలె తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా తయారు చేసిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ నిలపాలని ఆశపడుతున్నాడు దేవుడు? ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని చెప్పి రాశాడు. అంటే ఆయన కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తూ ఉన్నాడంట. ఎత్తైన స్థలముల మీద తీసుకెళ్ళి నిలుపుతూ ఉన్నాడంట. అక్కడ ఉండేటట్టుగా అక్కడ నిలబెడుతున్నాడంట. అంటే సాధారణంగా మనం నిలబడలేం, ఎత్తైన స్థలముల మీద మనం నిలబడలేము అన్నట్టు, అసలు ఎత్తైన స్థలము ఎక్కలేమన్నట్టు మన పరిస్థితి అది. అలాంటి మనలను జింక కాళ్ళలాగా మన కాళ్ళు చేసి, మీరు జింక పరిగెట్టినప్పుడు ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో చూపిస్తుంటారు. పులి ఏదో వెనకాల వెంటపడుతూ ఉంటుంది, జింక పరిగెడతా ఉంటుంది, దొరకదు. ఒకవేళ ఏదైనా చిన్న జింక అయితే దొరుకుద్ది, కానీ కాస్త అంతా కొంచెం పెద్ద అయిన తర్వాత జింక కష్టం, భయంకరంగా పరిగెడుతుంది. దాన్ని పట్టుకోవడానికి ఎంత ప్రయాసపడినా దొరకకుండా పారిపోద్ది, చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఆ కాళ్ళు అంత వేగంగా ఉంటాయన్నమాట అండి. అలాగ నా కాళ్ళని దేవుడు చేస్తూ ఉన్నాడు, చేయుచున్నాడు అన్నాడు. ఎందుకయ్యా అంటే ఎత్తైన స్థలం ఎక్కాలంటే నా కాళ్ళు జింక కాళ్ళలాగా మారాలి అన్నట్టు. నన్ను ఎత్తైన స్థలం మీద తీసుకెళ్ళి అక్కడ నిలుపుతున్నాడు, నిలబెడుతున్నాడు అని మాట్లాడాడు. ఏంటి దీని అర్థం ఏంటి? ఈ యొక్క మాట గురించి మనం ఏం అర్థం చేసుకోవాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, నా ప్రియుడు జింక వలె పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అంటూ రాయబడి ఉంది పరమగీతాల్లో. అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు జింక పరిగెత్తుకొచ్చినట్టుగా ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు అన్నట్టు ప్రియురాలు ప్రియుడి గురించి వర్ణించి రాసినట్టుగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా జింకలాగా తయారయ్యి, ఆయన మనం ఆరాధించే దేవుడు ఎక్కడుంటారు? ఆకాశ మహాకాశాల్లో ఉన్నతమైన స్థలంలో నివసించేవాడని నేను, మహాగణుడను, మహోన్నతుడను, ఉన్నతమైన స్థలంలో నివసించువాడను అయినను అంటాడు. వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించటానికి నేను వచ్చేస్తూ ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయన ఉన్నత స్థలములలో నివాసం ఉండే దేవుడు, మహాదేవుడు. ఇప్పుడు మనం కూడా ఉన్నత స్థలముల మీద నిలబడగలిగినటువంటి వ్యక్తులంగా మనం మారేటట్లు మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తూ ఉన్నాడు అని చెప్పి రాయబడుతూ ఉంది. కాబట్టి ఉన్నతమైన వ్యక్తిత్వం అంటారు కదా, వ్యక్తిత్వంలో మనిషిని బట్టి చెప్తూ ఉంటారు, ఆడు వేస్ట్ అండి, ఆడి వ్యక్తిత్వం అంత మంచిది కాదండి, ఊరికనే కోప్పడిపోతాడండి,
ఊరికనే కోప్పడిపోద్దండి. నోరు తెరిస్తే కంపండి. వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదండి. అసలు వాళ్ళని ఏమనకుండా ఉంటే మంచిదండి. వాళ్ళు ఏమన్నా మౌనంగా వెళ్ళిపోతే మంచిదండి. వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడతారండి. ఆ వ్యక్తిత్వం అలాగ ఉంటుంది అంతే. ఇక వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిదని ఒక ముద్ర పడిపోతుంది అనమాట. కొంతమందిని చూడగానే ఉన్నతమైన వ్యక్తిత్వం, విశాలమైన హృదయం, వాళ్ళు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వారు అన్నట్టుగా ఆ వ్యక్తిని చూడగానే మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉన్నతమైన స్థలముల మీద నిలబడేటటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలని దేవుడు మనలను సిద్ధపరచడానికై ఈ వాక్యాన్ని రాయించి పెట్టినట్టుగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మొదటి మాట అండి, త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. మొదటి మాట, ఉన్నత స్థలములో ఎవరు ఉంటారు? ఉన్నత స్థలముల మీద ఏం జరుగుతుంది? ఉన్నత స్థలములకి మనం వెళితే మనం ఎలా మారిపోతాం? ఇలాంటివన్నీ మనం కొంచెం ధ్యానం చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రవక్తల సమూహము ఉందంట. ఉన్నత స్థలముల మీద ఏముందంటండి? ప్రవక్తల సమూహము ఉన్నది అని రాసిపెట్టాడు. అది రాగానే ఉన్నతమైన స్థలముల నుండి. అప్పుడు ప్రవక్తలు ఎక్కడుంటారు? ఉన్నతమైన స్థలముల మీద నుంచి దిగి వచ్చుచున్న ప్రవక్తల సమూహము నీకు కనపడుతుంది అని చెప్పాడు సమూయేలు గారు. ఇప్పుడు ప్రవక్తలు ఎక్కడ నివాసం ఉన్నారు? ఉన్నత స్థలముల మీద నివాసం ఉన్నారు. ఆ ఉన్నత స్థలముల మీద ప్రవక్తలు ఏం చేస్తూ ఉన్నారు? బలి అర్పణలు చేస్తూ ఉన్నారు. ఉన్నత స్థలముల మీద ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఉన్నత స్థలముల మీద ప్రవక్తల సహవాసం ఉంది. ఉన్నత స్థలముల మీద దేవుని ఆరాధన ఉన్నది. ఉన్నత స్థలముల మీద వారు తంబుర సితార వాయించుకుంటూ దేవుని ఆరాధనలో వారు కిందకి దిగుతూ వస్తూ ఉన్నారు. వారిని నీవు కనుగొంటావు అన్నాడు అండి. ఇప్పుడు ఒక వ్యక్తి అన్న వైపు చూడండి. 2 గాడిదలు పోతే వెతుక్కోవడం చేత కానీ ఒక వ్యక్తి అండి, అసమర్థుడు. ఇక్కడ దీర్ఘదర్శి ఒక ఆయన ఉన్నాడంట, ప్రవక్త ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు సమూయేలు అంట. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గాడిదలు పోయి మా నాన్నగారు నన్ను పట్టుకుని రమ్మన్నాడు. వచ్చాను కానీ నాకు కనపడట్లేదు, నా వల్ల కావట్లేదు, ప్రార్థన చేసి అసలు గాడిదలు ఉన్నాయో లేదో చెప్పయ్యా అని ఆయన్ని అడుగుదామని సలహా ఎవరో చెప్తే వచ్చాడు సౌలు. వస్తే 2 గాడిదలు అనుకుందాం అలాగా పోతే వెతుక్కోవడం చేత కానీ ఒక వ్యక్తిని సమూయేలు గారు అంటాడు, నీవు ఉన్నత స్థలముల మీదకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంట? నీవు కింద ఉన్నావు, నేల మీద ఉన్నావు, కానీ ఉన్నత స్థలం మీదకి వెళ్ళాలి. దేవుడు చెప్తున్నాడు, వెళితే నీకు అక్కడ ప్రవక్తల సమూహము కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసిపో, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఆ తర్వాత జరగబోయేది నీకు నేను తర్వాత చెప్తాను అన్నట్టు ఆయన ఈ కింద ఉన్నటువంటి సౌలును ప్రోత్సహించాడు. నీకు చెప్తానులే, నీ గాడిదలు ఏమయ్యో, నీ గాడిదలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ గాడిదలు దొరికినాయని ఒకడు వచ్చి నీకు సమాచారం చెప్తాడు, అది పక్కన పెట్టు, అది పెద్ద ఇంపార్టెంట్ కదా, నేను చెప్పినట్టు చేయన్నాడు. సరే ప్రవక్త గారు చెప్పాడు కదా అని మనోడు వెళ్తుంటే ఆయన చెప్పినట్టే సితార స్వరమండలం ఇవన్నీ వాయించుకుంటా ప్రవక్తల సమూహము దిగి వస్తూ అతనికి కనపడ్డారు. ఇతను కూడా వెళ్ళి వాళ్ళలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే సౌలుకి కొత్త మనసు వచ్చిందంట. ఏమొచ్చిందంట అండి? చూడమ్మా మాట కూడా చూడరా. అది యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వస్తుంది. అబ్బా దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉన్నత స్థలముల మీద ఏముంటుంది సార్? నీ మనసు మారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నత స్థలముల మీద ఎవరున్నారు సార్? ప్రవక్తల సమూహం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? దేవునిని ప్రకటన చేస్తూ ఉన్నారు, దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవునికి బల్యర్పణలు చేస్తూ ఉన్నారు,
దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఉన్నత స్థలముల మీద ప్రవక్తల సమూహములో నీవు కూడా కలిసిపోతే, నీవు కూడా ప్రకటన అలాగా చేయటం మొదలు పెడితే, నీ మీదకి యెహోవా ఆత్మ ఎలా వస్తుందంటండి? బలముగా వస్తుంది. నువ్వు కూడా ప్రకటన చేయటం మొదలు పెడతావు. ఎక్కడో కింద అట్టడిగిన ఉన్నటువంటి ఒక వ్యక్తి, 2 గాడిదలు పోతే వెతుక్కోవడం చేత కానిటువంటి ఒక వ్యక్తి ప్రవక్తల సమూహంలోకి వచ్చి వాళ్ళతో కలిసిపోతే అలాగే ఈయన కూడా ప్రకటిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈయన కూడా ప్రవచనాలు చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇతడికి ఉన్న పాత మనసు పోయిందంట, కొత్త మనసు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇతడికి యెహోవా ఆత్మ అతడి మీదకి బలముగా దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మనం ఇంటి దగ్గర కాలక్షేపం చేయడం కాదు, అక్కడక్కడ అమ్మలక్కలతో ముచ్చట్లు వేసుకోవడం కాదు, టీవీ ముందో సీరియల్ ముందో సినిమా ముందో టైం పాస్ చేయడం కాదు. మనం ప్రవక్తల సమూహంలో కలిసిపోవాలా. ఏమండి? పరిశుద్ధుల సమూహంలో కలిసిపోవాలా. దేవుని ప్రకటించు వారితో మనం కలిసిపోవాలా. ఉన్నత స్థలముల మీదకి మనం వెళ్ళాలి. అప్పుడు మనం కూడా కొత్త మనసును పొందుకుంటాం. దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తాం, మనం గమనించగలుగుతాం. మనం కూడా ప్రవక్తల వల్లే ప్రకటించే వారిగా మారిపోతాం. మనం కూడా ప్రవచనాలు కూడా చెబుతాం. మనకి కొత్త మనసు వస్తుంది. అలాగున మనం ఉన్నతమైన స్థలముల మీద నివసించే వారిలో ఒకరిగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళ ఏళ్ళు అవుతారన్నట్టు 6 నెలల దొంగోడు పక్కన ఉంటే ఈడు పక్క దొంగోడు అవుతాడు. 6 నెలలు అబద్ధాలు ఆడివాడు పక్కన ఈడు ఉంటే ఈడు పక్క అబద్ధాలు గుర అవుతాడు. 6 నెలల పరిశుద్ధులతో పాటు సహవాసం చేస్తే ఈడు కూడా ఏమైపోతాడండి? పరిశుద్ధుడిగా మారిపోతాడు. ప్రార్థనాపరులతో సహవాసం చేస్తే ప్రార్థనాపరుడిగా మారిపోతాడు. ఒక పొయ్యిలో మంట మండుతూ ఉన్న కట్టెలు ఏమండి ఎర్రగా ఉంటాయి, బొగ్గులు కదా, మంట మండుతూ ఉంటాయి. ఒకటి బయటకు వెళ్ళింది, అలాగా ఎగురుతాయి కదా కొన్ని బొగ్గులు, బయటికి వెళ్ళింది. అది కాసేపు నల్లగా అయిపోయింది. నా తోటి వాళ్ళందరూ ఎర్రగా మండుతున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రవక్తల సమూహంలో కలిసి ఉన్నారు. నేనేమో అక్కడి నుంచి బయటికి పడ్డాను, నల్లగా మారిపోయాను, నన్ను మళ్ళా పొయ్యిలో వేయను బాబయ్య అని పక్కన ఎవరితో చెప్పుకుంటే తీసి అందులో వేసాడు. వేసాక ఎంతసేపు పడుతుందండి మళ్ళీ ఎర్రగా అవుతాకి? ఎంతసేపు పడుతుందండి? అంతే, నిమిషాల్లో మళ్ళీ ఇది కూడా ఎలాగైపోద్ది? ఎర్రగా మారిపోద్ది, మండుతూ అయిపోద్ది అనమాట అండి. కాబట్టి మనం 24 అవర్స్ మనకు దేవుడు ఇచ్చాడు. కాస్త అంతా కొంత టైం నిద్రపోతాం, కొంత టైం ఇంట్లో పనులు మనం చక్కబెట్టుకుంటూ ఉంటాం జీవనం నిమిత్తం. మిగిలిన సమయం ఏం చేయాలి? దేవుని పరిశుద్ధులతో ప్రార్థనా పరులతో మనం సహవాసంలో ఉండగలిగితే మనం ఉన్నతమైన స్థలముల మీద ఉండేటువంటి వ్యక్తులంగా మనల్ని దేవుడు మార్చాలని, మన కాళ్ళను జింక కాళ్ళ వలె తయారు చేయాలని, మనకు ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి మాట, ఉన్నత స్థలముల మీద ప్రవక్తలు ఉంటారు. ఉన్నత స్థలముల మీద దేవుని ప్రకటన చేస్తూ ఉంటారు. ఉన్నత స్థలముల మీద ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఉన్నతమైన స్థలముల మీద బల్యర్పణలు చేస్తూ ఉంటారు. ఉన్నతమైన స్థలముల మీద సితారా తంబురలతో దేవుని ఆరాధన చేస్తుంటారు. ఉన్నతమైన స్థలముల మీద దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంటుంది. ఉన్నతమైన స్థలముల మీద మనస్సు కొత్తగా మారుతూ ఉంటుంది. ఉన్నతమైన స్థలముల మీద ఎందుకు పనికిరాని ఒక వ్యక్తి దైవ సంబంధమైన వ్యక్తిగా మార్పు చెంది ఉన్నతమైన వ్యక్తిగా అతడి మనసు మారిపోద్ది. అతడి మాట మారిపోయిందా? మారలేదండి. సౌలు మాట మారిపోయిందా? ప్రవచనాలు చెప్తున్నాడు. అక్కడ సౌలుని చూసిన అందరూ చాలామంది, ఆ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు అందరూ అనుకుంటున్నారు, సౌలు కూడా ప్రవక్తలలో ఒకని వంటి వాడయనా అని అడుగుతున్నారు. సౌలు కూడా ప్రవక్తలలో ఒకని వంటి వాడాయనా? అదేంటి, ప్రవక్తలాగా ఇతను కూడా ప్రవచనాలు చెబుతున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు. ప్రవక్తల్లో ఒకడు అయిపోయాడు, అలాగే అయిపోయింది. అలా వెళ్ళాడో లేదో అలాగ మారిపోయాడు అంతే. కాబట్టి ప్రియులరా, ఉన్నతమైన స్థలములలో నివసించడం అంటే ఏంటి చెప్పండి? ప్రవక్తలతో సహవాసం చేయడం,
ప్రార్థనా పరులతో సహవాసం చేయడం. మీ సమయం ఏదైనా కాస్త సమయం ఉంటే ఆ సమయం ప్రార్థనా పరులతో మనం గడపాలి, ప్రవక్తతో మనం గడపాలి, దైవ సన్నిధిలో మనం గడపాలి. అలాంటి సాధన ఎవరైతే చేయగలుగుతూ ఉంటారో వారికి కొత్త మనసు వస్తుంది, యెహోవా ఆత్మ బలముగా దిగి వస్తుంది, ప్రవచనాలు చెప్పేవారుగా మారతారు, దేవుని ప్రకటన చేస్తారు అండి. వారు ఉన్నతమైన వ్యక్తులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకెక్కువ చెప్పలేను. రెండో మాట అండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే, దేవుడు నీకిచ్చిన ఆహారం అది ఎంతైనా, మన స్థాయి ఎంతైనా, 10,000 రూపాయల జీతకాలమైనా, 20,000 రూపాయల జీతకాలమైనా, 50,000 రూపాయల జీతకాలమైనా, ఎంత మన కెపాసిటీ ఎంతైనా, నీకిచ్చిన దేవుడిచ్చిన ఆహారములో కొంత ఎదుటివాడికి పెట్టి అండి 58 అది దుర్మార్గుల కట్టిన కట్లను మనం ఏం చేయాలటండి, ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటే కనుక మీరు ఉపవాసం ఉంటున్నారు, నేను ఉపవాసం నాకు అంగీకారం కాదు అంటూ అవన్నీ చెప్తూ అక్కడికి వచ్చాక అంటాడు ఆయన, నీ ఆహారము చదవమ్మా, ఆకలి కొనిన వానికి పెట్టి, అంతేనా, కాడిమాని మోకలు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, అది కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. అది మన దగ్గర ఉన్న ఆహారం ఏదైతే అది అండి, పప్పుచారు లేకపోతే ఏదో బెండకాయ కూర, ఏదో మీదికి ఉన్న ఆహారం, అది ఆకలికి ఉన్నవాడు ఎవడో మీకు కనపడ్డాడు అంటే ఆడికి అసలు అది కూడా లేదన్నట్టు. అప్పుడు నీ దగ్గర ఉన్న బెండకాయ కూరే ఆకలిగా ఉన్నవాడికి పెడితే నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా మారిపోతావు, ఉన్నతమైన స్థలంలో నివసించే వ్యక్తిగా మారిపోతావు అని చెప్తున్నాడు. కాడి మాని మోకులు విప్పుట, బంధింపబడిన వారిని విడిపించటం, ఇలాంటి పనులు చేయండి, అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. చదవమ్మా. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను ఎంట చేర్చుకోవటం, వస్త్రహీనుడిని కనపడినప్పుడు నీకున్న వస్త్రాలు 4 ఉంటే ఒకటి అడిగి ఇచ్చేసి మనస్సు నీకు ఉంటే కనుక ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది. నీకేదైనా అనారోగ్యం ఉంటే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగాన్ని కావలి కాస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిస్తారు. నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానంటారు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వాడికి పెట్టి తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అంధకారం నీకు మధ్యాహ్నంలాగా అయిపోద్ది. యెహోవా నిత్యము నడిపిస్తూ ఉంటారు. నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు, నిన్ను బలపరుస్తాడు. నీరు కట్టిన తోటలాగా ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓటలాగా ఉంటావు. కడతారు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కడతావు. చాలు. విశ్రాంతి దినమున వ్యాపారం వచ్చేయక లోక వార్తలు చెప్పుకోకుండా అది ప్రతిష్ఠిత దినమని నీవు అనుకొని ఆచరించిన ఎడలా ఉండిన ఎడలా ఆనందించదు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదని. చాలు 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 చాలు.
ఎవరు ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కించబడతారు? ఎవరు ఉన్నతమైన స్థలముల మీదన దేవుడు వారిని ఉంచాలని ఆశపడతా ఉన్నాడు ఎవరిని అని మనం గనక ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియులారా, మొదటిది ప్రవక్తల సమూహముతో సహవాసంలో ఉంటే నీవు ఉన్నతమైన స్థలంలో ఉన్న వ్యక్తిగా మారిపోతావు. నీ మనసు మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ యాటిట్యూడ్ మారిపోద్ది. బయటవారు ఇతను కూడా సౌలు కూడా ప్రవక్తలలో ఒకని వంటి వాడాయనా అని చెప్పుకునేలాగా నీవు మారిపోతావు. మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోద్ది నీ జీవితం. ఉన్నతమైన వ్యక్తిగా మారిపోతావు. మొదటిది ఏమండి? సహవాసం, మందిరం, పరిశుద్ధులు సహవాసం, ప్రార్థనాపరుల సహవాసం, ప్రవక్తల సహవాసం. అలాంటి అలవాట్లు మనం కలిగి ఉన్నట్లయితే, మన సమయాన్ని అలాగ మనం ఖర్చు చేసే వ్యక్తులమైతే మనం ఉన్నతమైన స్థలంలో నివసించేవారిగా మనల్ని దేవుడు మార్చేస్తూ ఉంటాడు. రెండవది ఏమండి? మనకి ఉన్న ఆహారాన్ని ఆకలిగా ఉన్నవారికి పెట్టి, మనకున్న వస్త్రాలను వస్త్రహీనులకు ఇచ్చి, దేవుని ఆరాధించడానికి విశ్రాంతి దినమును ప్రతిష్ఠితమైన దినముగా ఎంచి లోకవార్తలు చెప్పుకోకుండా ఆ రోజు అంతా దేవుని కోసం పక్కన పెట్టే మనిషిగా మనం మారితే, ఆ రోజున దేవుడిది ఇది అని ఆ రోజంతా దైవధ్యానంలో ఉండగలిగితే, అలాంటి వ్యక్తులను ఉన్నతమైన స్థలముల మీద నేను నిలబెడతాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగనగా. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినము అంటే శనివారం. అది కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు సంఘమునకు పునాదులు వేసి అన్నట్టుగా ఆది అపోస్తలుల సంఘం నుంచి ఆదివారపు ఆరాధనలు మొదలుపెట్టారు. అంటే పరిశుద్ధ పునరుద్ధాన దినం అన్నట్టు. ఈ ఆదివారపు ఆరాధన మనం ఆదివారం అంతా ఏం చేయాలా? ఆదివారం అంతా ఏం చేయాలి? కాసేపు 2 గంటల ఆరాధన కొత్తగా మనకి టైం ఉంటుందా? టైంకి రాలేకపోతున్నాం. 10 గంటల ఆరాధన అంటే 10 గంటలకు రాలేకపోతున్నాం. పాటలు అయిపోయాక వస్తున్నాం, ఆరాధన అయిపోయాక వస్తున్నాం, వాక్యం సగం అయిపోయాక వస్తున్నాం, ముగించే ముందు వస్తున్నాం. ఒక్క 2 గంటలు 2.5 గంటలే దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నారో, ఇది విశ్రాంతి దినమని లేక పరిశుద్ధ పునరుద్ధాన దినమని నీవు అనుకుని ఎడల ఆ రోజు నీ చేతి పనులు, వ్యాపారం అన్నీ మానేసేసి పక్కన పెట్టేసేసి 6 రోజులు కష్టపడు, 6 రోజులు తిప్పలు పడు, 6 రోజులు బట్టలు ఉతుక్కో, 6 రోజులు ఇస్త్రీ చేసుకో, 6 రోజులు మంచి మంచి కూరలు వండుకో. ఆదివారం ఏమీ పెట్టుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొయ్యలిగించకుండా ఉండేవారు. పాత నిబంధన గ్రంథంలో పొలాలు కూడా తెచ్చుకోకూడదు అన్నట్టు. అసలు ఆ రోజంతా దేవుడిది అన్నట్టు అంత ఆచరించేవారు. మనం కూడా మనం ఆ దినాన్ని చూస్తే కనుక లోకవార్తలు చెప్పుకోకుండా, పనికి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో మందిరంలో గడిపే టైం మందిరంలో గడిపి మిగిలిన టైం ఇంటికాడ కూడా దేవుని సహవాసంలో ఉండగలిగినంత సాధన మనం చేయగలిగితే, అలాంటి వ్యక్తులను అలాంటి వారికి స్వస్థత శీఘ్రంగా ఇస్తాడంట. ఆయన మహిమ, దేవుని మహిమ మన వెనకాల, మన సైన్యం వెనకాల వస్తుందంట కాపుదలుగా. ఎంత పెద్ద మాట అండి! దేవుని మహిమ మన వెనకాల మనకి సపోర్ట్గా వస్తుందటండి, మనతో పాటు ఉంటుందటండి. ఎవరితో ఉంటుందంట? ఎవరితో ఉంటుందంటండి? ఇది దేవుని రోజు, ఇది దేవుని దినం, విశ్రాంతి దినం లేక పరిశుద్ధ పునరుద్ధాన దినం. ఈ రోజున మనం ట్యూషన్కి వెళ్ళకూడదు, ఈ రోజున మనం కాలేజీకి వెళ్ళకూడదు, ఈ రోజున మనం పరీక్షన వెళ్ళకూడదు, ఈ రోజున మనం ఏ పని చేయకూడదు. ఈరోజు దేవునిది, దేవుని సన్నిధిలో ఉండాలి అనే డెడికేషన్ నీకుంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే దేవుడు, ఎక్కడ తీసుకెళ్తాడంట? దేశంలో ఉన్నతమైన స్థలములలోకి తీసుకెళ్తాడంట. దేశంలోనే ఉన్నతమైన స్థలం అంటే ఎంత పెద్ద ఉద్యోగం అది చాలా పెద్ద ఉద్యోగం. అలాంటి ఉద్యోగాలు వస్తాయి అలాంటి వాళ్ళకి. దేవుని కోసం మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, చాలామంది విశ్వాసులు ఆదివారమే బట్టలన్నీ పెట్టేస్తారు. చాలామంది విశ్వాసులు ఆదివారమే పనులన్నీ పెట్టేసుకుంటారు. కొండలో ఇప్పుడు డిసెంబర్ కదా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పెట్టేస్తారు. ఇవ్వాలి
ఆదివారమే దుప్పట్లన్నీ పెట్టేస్తారు, ఆదివారమే ఇల్లు దులుపుడు సెక్షన్ అంతా పెట్టేస్తారు ఏమండి. ఆదివారమే చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ ఆదివారం తెచ్చేస్తారు, అన్నీ ఆదివారమే. ఇక ఇవన్నీ బిజీ అయిపోయి ప్రార్థన కొత్తగా టైం ఉండదు వాళ్ళకి. దేవుడు ఎవరిని ఉన్నతమైన స్థలంలో పెడతానంటున్నాడు? దేవుడు ఎవరికి అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు? ఏమండి, ఇది దేవుని రోజు అని దాన్ని ప్రతిష్ఠితంగా ఎంచుకుని దానిని ఆచరించే వారిని ఉన్నతమైన స్థలంలో పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు చేసి చూడండి, దేవుడు మాట తప్పే దేవుడు కాదు, దేవుడు మాట తప్పేవాడు కాదు. ఎప్పుడు మాట తప్పడు కూడా. మనం అలా చేయగలిగితే నేను ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా కళ్ళతో చూసింది, తిమోతి అనే కుర్రాడు ఆదివారం మా ఇంటికి వచ్చేసేవాడు. పాస్టర్ గారు అని తలుపు కొట్టేవాడు. తలుపు తీస్తే ఏనానంటే, ఇంద్రం కోణంలో చర్చికి టైం అయిపోతుందండి, టెంట్ వేయాలి కదండి, రండి రండి అని కూర్చునేవాడు కుర్చీలో. మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవడికే, ఆడికే ఎక్కువ ఇంట్రెస్ట్. ఆవిడ వచ్చి కుర్చీలో కూర్చుంటే అప్పటికే ఆయన సిద్ధపడిపోతుండేవారు. ఆయన టైం అంటే టైం టెన్షన్గా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఇలాగ స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఆయన ఇలాగ వచ్చేసి చూడాడు. నాన్న 5 నిమిషాలు అని కూర్చోబెట్టి తల్లి త్వరగా సిద్ధపడిపోయి మా నాన్నగారు వచ్చేసి తీసుకొచ్చేస్తే ఇక్కడ ఏం చేసేవారండి? అమ్మ ఏం చేసేవారు ఇక్కడ? అమ్మ మీకు అందరూ తెలుసు కదా, ఇట్లా టెంట్ వేసేవారు. ఆడు సహకారిగా మా నాన్నగారిని అలాగా, మీరు అలా చెప్పండి, నాకు ఏం చేయాలి చెప్పండి అని టక సాయం చేసి మొత్తం సిద్ధపరిచేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ప్రార్థన అయ్యే టైంకి వచ్చేసేవాడు. మళ్ళీ అన్నీ ఇప్పేసి మళ్ళీ లోపల పెట్టేసేవాడు. అలా గట్టిగా సంవత్సరం చేశాడండి. ఆడు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇన్ని ఉద్యోగాలు పెట్టుకుని ఏది రాకుండా కాపురం కూడా లేకుండా అయిపోయాడు. భార్య, నువ్వు అత్తమానం ఉద్యోగం అంటావు, అప్లికేషన్ పెడతావు, 6 నెలలేమో ఉద్యోగం కోసం ప్రిపరేషన్ అంటావు, నన్ను 2 పిల్లలనేమో ఇంటికాడ పెడతావు, తింటా కూడా ఉండదు మాకు, నిన్ను నమ్ముకుంటే ఇంతే పరిస్థితి, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను, నీకు దండం బాబని అమ్మగారింటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. వీడు మళ్ళీ ఎక్కడో జాయిన్ అవుతాడు పనికి, 3 నెలలు చేస్తాడు పని, ఇలాగ మళ్ళీ ఏదో పడుతుంది. మళ్ళీ అప్లికేషన్ తెచ్చుకొని ఫిలప్ చేసి మళ్ళీ దానికి మళ్ళీ ప్రిపేర్ అవుతా మళ్ళీ పని ఎత్తాడు. మరి పనికి వెళ్తే ప్రిపేర్ అయిపోతే ఉద్యోగం అవుతుందా చెప్పండి? రాదు. ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుతే పనికి వెళ్ళకూడదు. పనికి వెళ్తేనే కానీ డబ్బులు రావుతే భార్యకి పిల్లలకి భోజనం పెట్టలేడు. ఎంత తిప్పాలంటే ఆ పిల్ల ఇసిగిపోయి, 2 పిల్లల్ని నన్ను నువ్వు పెంచలేవు, నీ వల్ల అవ్వదు అని ఇంటికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారి ఇంటికి కూర్చున్నాడు. నేను మా నాన్నగారు 2-3 సార్లు వెళ్ళారు, నేను ఒకసారి వెళ్ళినట్టున్నాను. అమ్మ అలా కాదురా, మంచిది కాదమ్మా, వచ్చేయమ్మా అని ఎంత చెప్పినా, మీకు తెలదండి పాస్టర్ గారు నేను రాను, మీకు తెలదండి ఆయన గొడవ నేను రానండి, కాపురం చేయనండి అని ఖచ్చితంగా చెప్పేసింది. అస్సలు రానంటానంది. అలాంటి పరిస్థితుల్లో, ఎంత చెప్పినా వినన్న పరిస్థితిలో ఆడు నమ్మకంగా సంవత్సరం పాటు టెంట్ వేసాడు అంతే. ఇలాగానే సంవత్సరం లోపల బాప్తిసం ఉంది ఏమున్నాయి పాస్టర్ గారు నాకు అన్నట్టు తీసుకున్నాడు. ఏదో ఉద్యోగం పడింది అని అప్లికేషన్ తెచ్చి ప్రార్థన చేయమన్నాడు. అమ్మగారు నాన్నగారు ప్రార్థన చేసి పెట్టాడు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది అంతే. విజయనగరంలో పోస్టింగ్ ఇచ్చేసారు. వెంటనే ఉద్యోగం వచ్చి అలాగ వెళ్ళిందని తెలిసిన మరుక్షణం మా అసలు పిల్లలతో తీసుకుని వెళ్ళిపోయి చక్కగా ఏకమైపోయారు అంతే. కుటుంబం కట్టబడిపోయింది. చక్కగా బిడ్డలతో చదివించుకుంటున్నాడు. ఇప్పుడు కారు కొని కారులో తిరుగుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎలా తీసుకెళ్తాడండి? ఎలాగొస్తుంది? ఇంత కాంపిటీషన్ తెలుసా? ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే. ఇప్పుడు ఆడు కారు మీద తిరిగే రేంజ్లో ఉన్నాడు. ఒక ఆఫీసర్ రేంజ్లోకి వచ్చాడు. అప్పుడే ప్రమోషన్ కొట్టేసాడు. అంత ఆశీర్వాదం ఎలాగొస్తుంది చెప్పండి? ఎలాగొస్తుంది? దేవుని మందిరానికి వెళ్ళే రోజు పరిశుద్ధ పునరుద్ధాన దినం అని ఆ మందిరానికి వెళ్ళే ఆ సమయాన్ని ప్రతిష్ఠితంగా ఎంచితే, లోకవార్తలు చెప్పుకోకుండా ఉంటే, ఆ టైంకి ముందే మందిరంలో పడిపోవాలన్న తాపత్రయం ఉంటే, భయం ఉంటే, అలాంటి బిడ్డల కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన మీ జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వదించబడతారు.
అందుకని చిన్నప్పటి నుంచి మాకు నేర్పించిన పాఠం ఏంటంటే 10 గంటలకు ఆరాధన 9:30కి నన్ను నిలమనేవారు. చిన్నప్పటి నుంచి నేను ముందు వెళ్ళి బ్యాచ్లో ఉన్నాను. అరగంట ముందు అనమాట. వెళ్ళిపోయి మందిరం తుడిచి సాపలేసి కిటికీలు తీసి అన్నీ తీసి మొత్తం అంతా మైకులెట్టి అన్నీ సిద్ధపరిచేటప్పటికి మొత్తం ఇంక ఏ పని లేదు అనే టైంకి 10 అవుతుంది. అప్పుడు వస్తాడు పాస్టర్ గారు. అప్పుడు వచ్చి ఆయన ప్రార్థన చేసి మొదలు పెడతారు. మళ్ళీ ప్రార్థన అవగానే తుప్పక దొరకకుండా అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ అన్నీ ఎవరు చక్కపెట్టాలా? మళ్ళీ నేనే అన్నీ చక్కపెట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ పాస్టర్ గారికి ఇచ్చి వాళ్ళ ఇంటికాడ ఇచ్చి వెళ్ళాలి నేను ఇంటికి. అలాగే చిన్నప్పటి నుంచి అలాగ అలవాటు చేశారు, నేర్పించారు. అందుకని ఈ రోజుని దేవుని వాక్యం బోధించే అలాంటి కృప దేవుడు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రియులరా, ఉన్నతమైన స్థలములలో నివసించే అలాంటి భాగ్యం ఎవరికి ఇస్తాడు దేవుడు? చెప్పండి, ఎవరికి ఇస్తాడండి? విశ్రాంతి దినం అని ఆ రోజుని ప్రతిష్ఠితంగా ఆ రోజంతా లోకవార్తలు చెప్పుకోకుండా దైవ ధ్యానంలో, దైవ సన్నిధులు ఎవరైతే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వారి కుటుంబాలను, అలాంటి వారి బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థలములలోకి, దేశంలో ఉన్నతమైన స్థలములలోకి వాళ్ళను తీసుకెళ్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళాలంటే ప్రవక్తల సహవాసంలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, ప్రార్థనాపరుల సహవాసంలో ఉండాలి. ఏండి అలాగ ఉండటం మనకి నేర్చుకోగలిగితే మీ మనసు మారిపోద్ది, మీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. మీరు కూడా ప్రవక్తల్లో ఒకరి వంటి వారు అయిపోతారు. మిమ్మల్ని గురించి బయట వ్యక్తులు అనుకుంటారు, అదే ఈవిడి కూడా ప్రవక్తల్లో ఒకరి వంటి ఆమెగా మారిపోయిందా అని చెప్పుకునేలాగా మార్చేస్తాడు దేవుడు. ఉన్నతమైన స్థలముల్లో నివసించే వారిగా మనల్ని మార్చేస్తాడు. రెండవది, దేవుని విశ్రాంతి దినాన్ని లేక పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని ప్రతిష్ఠితంగా ఆచరించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థలములకు తీసుకెళ్తాడు. ఏమంటే నా మాట ఏమైనా అర్థమైందంటారా? మీకున్న ఆహారాన్ని ఆకలికి ఉన్నవాడిని పెట్టి, మీకున్న వస్త్రాన్ని వస్త్రహీనుడికి ఇచ్చి, కాడిమాని మోకులు తీసి బాధింపబడిన వారిని మనం అందరినీ గమనించి వారికి చేయాల్సిన మనకున్నదే చేస్తూ ముందుకు సాగే వ్యక్తులంగా మనం ఉంటే కనుక మన వెలుగు చీకట్లో ప్రకాశంగా మిట్ట మధ్యాహ్నంలాగా వెలుగుతూ ఉంటుంది. మన వెనకాల దేవుని మహిమ మనకు తోడుగా వస్తూ ఉంటుంది. మనము దేవుని విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని ప్రతిష్ఠితంగా ఆచరిస్తే అలాంటి వారి కుటుంబాలను, అలాంటి వారి బిడ్డలను దేశంలో ఉన్నతమైన స్థలంలోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో మాట ద్వితీయోపదేశకాండం 32:13. ప్రతి మాట మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఆ మాటలు రాసుకోండి, ధ్యానం చేయండి. ఆ మాటల ప్రకారం మన ప్రవర్తనను సిద్ధపరచుకునే వ్యక్తులమైతే ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. వాళ్ళని ఎక్కిస్తాను, పొలముల పంట వానికి తినిపిస్తాను, కొండ బండ నుండి తేనెను వారికి చెక్కెముకు రాతి బండ నుండి నూనెను జుర్రిస్తాను అంటూ చెప్తాడు. కాబట్టి ప్రియులరా, ఉన్నతమైన స్థలముల మీద ఎవరైతే ఉంటారో వారికి పొలములో పంట, శ్రేష్టమైన పంట తినిపిస్తాడంట. ఇప్పుడు ఈ లోకంలో పంట భోజనం ఎన్ని రకాలు ఉందండి? ఇన్ని రకాలు ఉంది. అందులో బలమైన ఆహారం ఉంటుంది, బలము లేని ఆహారం కూడా ఉంటుంది. ఉండదా ఉండదండి? మనం బయటికి వెళ్ళి ఇదేదో రోడ్డు పక్కనే, డ్రైన్ పక్కనే పానీపూరి ఏదో పెడతాడు, లొట్టలు వేసుకుంటా తినేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా బలం వస్తుందా? ఏమన్నా ఉపకారమా? కానీ తెగ తినేస్తారు అక్కడ. ఏమి దానివల్ల కెపాసిటీ ఏమి రాదు. లేకపోతే ఏదో బర్గర్లు అంటున్నారంట, లేకపోతే ఏదో పిజ్జాలు అంటున్నారు, లేకపోతే ఏ ఉన్నాయి బేకరీ ఐటమ్స్ కదా, ఇలాంటివన్నీ తినేస్తుంటే ఏమవుతుంది? దాని ద్వారా బలమైన ఆహారం ఏమిటండి? బైబిల్ గ్రంథంలో బలమైన ఆహారం లిస్ట్ ఉంది. అక్కడ మీకు అధ్యాయంలో చెప్పాడు. మజ్జిగ, గోధుమలు, శ్రేష్టమైన గోధుమలు,
మజ్జిగ, ఇంకా చాలా కొన్ని పదార్థాలు రాశాడు. ఖర్జూరం అండి, ఇలాంటివన్నీ కొన్ని అక్కడ రాసి పెట్టాడు. అవి బలమైన ఆహారం, అలాంటి ఆహారమును నీకు ఇస్తాను అన్నాడు అండి. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం తింటాం, అవును కదా అండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే కదా, అన్నం వండుకుంటాం కదా, అంత పప్పుసారి కాసుకుంటాం, ఆ రోజుకి గడిపేసుకుంటాం, అంతేనా? అంతే కదా. మన చర్చికి అక్కడ క్రిస్టియన్పేటలో చర్చికి వచ్చి ఒక ఆయన వాళ్ళ సార్ గురించి చెప్తాడు. ఆయన దగ్గర బాదం ఉంటుందంట, పిస్తా ఉంటుందంట, ఇంకేయో పేర్లు చాలా ఉంటాయంట. అవన్నీ చెప్తాడు. అవన్నీ ఉంటాయంట వాళ్ళ ఇంట్లో. అయ్యొక్కని తినేస్తాడంట పొద్దున్నే. టిఫిన్ అదే. మధ్యాహ్నం భోజనం కూడా చాలా కాస్ట్లీ ఐటమ్ తింటాడంట. పళ్ళు ఎక్కువ తింటాడంట, రసాలు ఎక్కువ తాగుతాడంట అండి. ఆయన తిండి చూసి మనోడికి బొరపాడైపోతుంటుంది. అలా తినేస్తాడంట. 90 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి. కుర్రోడు పని చేయడు, అంత యాక్టివ్గా ఉంటాడంట, అంత బలంగా ఉంటాడంట. మనలాంటి వాళ్ళు 45కి 50కి ఎలాగైపోతున్నాం, నీరసపడిపోతున్నాం. సరైన తిండి మనకి తినం కాబట్టి కదా. కాబట్టి దేవుడు ఏమంటారంటే, అమ్మ కుర్చీలోకి వచ్చారా, రైట్. ఎవరైతే ఉన్నతమైన స్థలముల మీద ఉంటారో వారికి శ్రేష్టమైన ఆహారం ఇస్తాను. ఏమిస్తాడంట? శ్రేష్టమైన ఆహారం ఇస్తాను. తర్వాత కొండ బండ నుండి తేనెని ఇస్తాను. ఏమిస్తారంట? తేనె, అది కూడా చాలా బలమైన ఆహారం. తర్వాత చెకుముకి రాతి బండ నుండి నూనె ఇస్తాను అన్నాడు. 3 పదార్థాలు చెప్పాడు. ఏనే ఇప్పుడు ఇది శరీరానికి సంబంధించి చెప్పాడా, ఆత్మకు సంబంధించి చెప్పాడంటే ఎక్కువ ఆత్మకు సంబంధించి అని అర్థం చేసుకోవాలి మనం. శరీరానికి కూడా ఆహారం, బలమైన ఆహారం అవసరం, నూనె అవసరం, తర్వాత తేనె కూడా అవసరం. చాలా ఇంపార్టెంట్ 3. ఈ 3 ఆత్మీయ అర్థాలు ఏమిటంటే, బలమైన ఆహారం అంటే వాక్యం. ఏంటండి? బలమైన ఆహారం అంటే ఏంటండి? వాక్యం. తేనె అంటే నూనె అంటే అభిషేకం. నూనె అంటే ఏంటండి? నూనె అంటే అభిషేకం. తేనె అంటే ఆయన న్యాయ విధులు. అండి చెప్పండి ఏంటి? తేనె అంటే ఆయన న్యాయ విధులు. తర్వాత బలమైన ఆహారం, పొలముల పంట అంటే వాక్యం. అర్థమవుతుందంటారా? తేనె అంటే న్యాయ విధులు, బలమైన ఆహారం అంటే వాక్యం, నూనె అంటే అభిషేకం. ఎవరి మీదకి అభిషేకం వస్తుంది? ఎవరి మీదకి ఈ యొక్క బలమైన ఆహారం అనే వాక్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ఎవరికి ఈ యొక్క న్యాయ విధులను ఆయన ఆ న్యాయ విధులను బట్టి మధురమైనగా వాటిని చేయాలని ఆశపడుతున్నాడంటే, ఉన్నతమైన స్థలముల మీద ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీ అని చెప్తున్నాడు. ఏది కంపల్సరీ? నీవు ఉన్నతమైన స్థలంలో ఉండాలని ఆశపడితే, నేను ఉన్నతమైన స్థలంలో ఉండాలని ఆశపడితే ఖచ్చితంగా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. దేన్ని ప్రేమించాలండి? వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఆయన అభిషేకాన్ని పొందిన వాళ్ళంగా ఉండాలి. ఆయన న్యాయ విధుల ప్రకారం జీవించే వాళ్ళంగా ఉండాలి. అర్థమవుతుందంటారా అండి? అలాగ బతికే వాళ్ళని ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. పెద్ద భక్తుడు ఒక ఆయన చెప్తారు, ఒక రోజుకి 10 అధ్యాయాలన్నా చదవాలి. అలా చదవకపోతే భక్తిహీనులు అని చెప్తాడు. ఎవరంట? 10 అధ్యాయాలు రోజు చదవకపోతే మనం ఏ లెక్కల్లోకి వెళ్ళిపోతామండి? భక్తిహీనుల లెక్కల్లోకి వెళ్ళిపోతాం. అందరం ఇక్కడ ఉన్న నాతో పాటు అందరం కూడా రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతా ప్రయత్నం చేయాలా? 10 అధ్యాయాలన్నా చదవటానికి ప్రయత్నం చేద్దాం. ముందు ఒక అధ్యాయం చదవండి, ఒకసారి మనం వెళ్ళలేం. తర్వాత 2 చదవండి, తర్వాత 3లోకి వెళ్ళండి. అలాగా ఒక 6 నెలలకైనా సంవత్సరానికైనా మనకి 10 అధ్యాయాలు చదవటం ప్రాక్టీస్గా అయిపోవాలి. రోజుకి 10 అధ్యాయాలు సునాయాసంగా చదవకుండా మనం బయటికి లేగం ఇంకా అనే స్థితికి రావాలి. మనం వాక్యాన్ని ఎక్కువగా, బలమైన ఆహారం అదే ఆత్మకి ఏంటంటే
శరీరానికి బలమైన ఆహారం ఏంటని చెప్పుకున్నాం? గోధుమలు, తేనె, ఇంకా ఖర్జూరం, ఇంకా ఇంకేటం ఉంటాయి. అవన్నీ శరీరానికి బలమైన ఆహారం. ఆత్మకు బలమైన ఆహారం వాక్యం. ఆ వాక్యాన్ని చదివితే 10 అధ్యాయాలన్న రోజు చదివితే రక్తహీనంగా ఉండం, రక్తం సమృద్ధిగా ఉన్న వ్యక్తులుగా ఉంటాం. రక్తహీనత ఉన్న వాళ్ళకి వ్యాధులు ఎక్కువ అవుతాయా? రక్తం సమృద్ధిగా ఉన్న వాళ్ళకి వ్యాధులు ఎక్కువ అవుతాయా అండి? రక్తం సమృద్ధిగా ఉన్న వాళ్ళకి అండి ఎటువంటి వ్యాధులు వచ్చినా పోరాడి వ్యాధిని అది గెలిచేస్తూ ఉంటుంది కదా. ఎవరికి వ్యాధి అటాక్ ఎక్కువ అవుతుంటుంది? రక్తహీనత 6 పాయింట్లే ఉంది, 4 పాయింట్లే ఉంది, 5 పాయింట్లే ఉంది అన్న వాళ్ళకి చిన్న చిన్న ఏదన్నా వచ్చినా అటాక్ ఎక్కువైపోతుంటుంది కదా. కాబట్టి సమృద్ధిగా రక్తహీనం కాకుండా సమృద్ధి కలిగిన రక్తం ఉన్న వాళ్ళుగా మనం ఉండాలని ఆశపడితే మనకి వాక్యం ఎక్కువ ఎవరైతే చదువుతారో వారు సైతాను శక్తుల మీద విజయాన్ని సంపాదించగలుగుతారు. ఆత్మీయంగా వారు బలవంతులుగా మారిపోతారు. ఏమండి? అలాగే దేవుని అభిషేకం ఉన్నతమైన స్థలంలో ఉండేవారికి ఆయన నూనె చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను జుర్రిస్తాడంట. ఆ నూనె చేత అభిషేకం చేస్తాడు. తర్వాత చూడండి 119, 103, 119, 103. అది ఓకే. 119, 10. ఉత్తు 19, 119 కదా, 19, 10. అది అది ఏంటది? అదే ఏంటది? అదే అది కదరా, అంత మధురం ఏంటి? పైన పైన ఎక్కడ ఉంటుంది కదా, అది అంత మధురం ఏంటంట? తేనె కంటే మధురం అంట. ఇంకా ఏంటంటే చెప్పింది పాప. ఏంటి అసలు? ఏంటి ఆ మధురం ఏంటి? నీ న్యాయ విధులు. అందరూ చెప్పండి, నీ న్యాయ విధులు. ఆయన న్యాయ విధులు కొన్ని ఉన్నాయి. ఆ విధుల ప్రకారంగా మనం జీవించగలిగితే అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారంట? ఉన్నతమైన స్థలముల మీద ఉంటారు. ఆయన వాక్యాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఉన్నతమైన స్థలం మీద ఉంటారు. ఆయన అభిషేకం పొందిన వారు ఉన్నతమైన స్థలం మీద ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు మేపుకుంటుండేవాడు దావీదు కదా, అడవిలో గొర్రెలు మేపుకుంటుండేవాడు. అలాంటి గొర్రెలు మేపుకునే కుర్రోని సమూయేలు గారు యెష్షయి ఇంటికి వెళ్ళి మీ పిల్లలందరినీ పిలిపించంటే ఆఖరిగా దావీదుని కూడా కేకెత్తి వచ్చాడు. వస్తే వెంటనే అభిషేకించాడు. కొమ్ములో తైలం తీసుకుని అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకించాడో ఏండి, సింహం వస్తే సింహాన్ని చంపేస్తున్నాడు, ఎలిబండి వస్తే ఎలిబండిని చంపేస్తున్నాడు, గొల్లియాతు వస్తే గొల్లియాతుని చంపేస్తున్నాడు, ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళమంటే ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి 100 మందిని చంపుకురామంటే 200 మందిని చంపుకొచ్చేస్తున్నాడు. సో ఏంటయ్యా ఈ బలం ఏంటయ్యా అంటే ఏంటండి? అభిషేకం. అభిషేకం అభిషేకం సింహాన్ని జయించేలా చేస్తుంది. అభిషేకం ఎలుగుబండిని జయించేలా చేస్తుంది. సింహం సైతాను శక్తులకి సాదృశ్యం, ఎలుగుబండి సైతాను శక్తులకు సాదృశ్యం, గొల్లియాతు సైతాను శక్తులకు సాదృశ్యం, ఫిలిస్తీయులు సైతాను శక్తులకు సాదృశ్యం. ఇలాంటివన్నీ గెలుచుకుంటా వచ్చేస్తున్నాడు. ఎంత విజయం ఎలాగొచ్చింది బాబు అంటే దేవుని అభిషేకం నా మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన స్థలముల మీద మనం నివాసం ఉండేటట్లుగా మనల్ని ఆయన నిలుపుచున్నాడు అని చెప్పగలిగేటట్టుగా మనం తయారవ్వాలంటే మొదటిది పరిశుద్ధుల సహవాసం అండి, సింపుల్గా. రెండవది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటం. మూడవది ఆయన వాక్యాన్ని ప్రేమించటం, ఆయన అభిషేకాన్ని పొందుకోవటం, ఆయన న్యాయ విధుల ప్రకారంగా జీవించటం మనం నేర్చుకోగలిగితే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఉన్నత స్థలంలో పెడతాడు. 4వ మాట చెప్తాను. 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాలు. ఇప్పుడు వరకు ఒక కోణంలో వచ్చింది, ఇప్పుడు ఇంకొక కోణంలో వస్తుంది వాక్యం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాలు.
అందుకు నా కృప నీకు చాలు, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అని ఆయన నాతో చెప్పారు. ఓకే, అబ్బా, బలహీనతలలో సంతోషంగా అతిశయపడతాడంట. ఆ స్థితికి మనలో ఎవరైనా వస్తే మనం ఉన్నతమైన స్థలంలో ఉన్నట్టు లెక్క. ఇంకా చదవరా తల్లి? అప్పుడే బలవంతుణ్ణి. 1 బలహీనత, 2 నిందలు, 3 ఇబ్బందులు, 4 హింసలు, 5 ఉపద్రవములు, అన్నిటిలో నేను సంతోషించుచున్నాను. అలా చెప్పగలిగే స్థితికి మనం రాగలిగితే మనం ఎక్కడున్నట్లు లెక్క? ఎక్కడున్నట్లు లెక్క అండి? మనం ఎక్కడున్నట్లు లెక్క? ఉన్నతమైన స్థలములలో ఉండేటువంటి వారిగా మనం మారిపోయామని లెక్క అండి. మొదటగా పరిశుద్ధుల సహవాసం నీకు అలవాటైతే, చెప్పండి. మొదటగా పరిశుద్ధుల సహవాసం నీకు అలవాటైతే, విశ్రాంతి దినమును, పరిశుద్ధ పునరుద్ధాన దినమును పరిశుద్ధంగా ఆచరించడం నీకు అలవాటైతే, ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన అభిషేకాన్ని పొందుకొని ఆయన న్యాయ విధుల ప్రకారం జీవించగలిగినటువంటి పాకానికి నీవు వస్తే, అప్పుడు నీకు బలహీనతలో కూడా బలవంతుడిగా మారిపోతావు. బలహీనతల్లో కూడా సంతోషించే వ్యక్తిగా మారిపోతావు. ఉపద్రవం అంటే ఏంటండి? ఒకసారి వచ్చి మీదడిపోద్ది కదా, దాన్ని ఏమంటారు? ఉపద్రవం అంటారు. యోబు మీదకి వచ్చి పడిపోలేదా అన్నీ? అలాంటి దాన్ని ఉపద్రవం అంటారు. అలాంటి ఉపద్రవంలో కూడా ఏం చేస్తాడంటే పౌలు గారు? సంతోషించటం నేర్చుకున్నాను. ఏం చేస్తున్నాడండి? ఒకసారి చితక్కొట్టే చెరసాలు వేసేస్తే పౌలుని శీలను ఏం చేస్తున్నారా? ఇద్దరు ఏం చేస్తున్నారండి? మనమైతే పాడతామా? ఒళ్ళంతా రక్తారచలు చితక్కొట్టేసి తప్పేం చేయలే, వాకింగ్ చెప్తున్నారని తీసుకెళ్ళి చితక్కొట్టేశారు. కొట్టేసి చెరసాలు వేసేసి బండ బిగిచేశారు కాళ్ళకి. ఆ పొజిషన్లో ఎవరైనా ఏడుపు తప్ప రెండోది రాదు. అంత బాధలో, బలహీనతలో, నిందలో, అవమానంలో, ఇబ్బందులో శరీరం అంతా నలగొట్టేస్తే సంతోషంగా దేవుని పాటలు పాటకును స్తుతించుటకును మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మనుషులు ఎన్ని రకాలు ఉంటారంటే 2 రకాలు ఉంటారు. ఎన్ని రకాలండి? 2 రకాలు ఉంటారు. ఒక రకం ఎలా ఉంటారంటే, దేవుడు ఎంత ఇచ్చినా ఏముందలేండి, ఏం చేశాడు మాకు దేవుడు అంటారు. ఒక రకం ఎలా ఉంటారంటే, ఉన్నా లేకపోయినా నాకు ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తోత్రం అనే రకం ఒకరు ఉంటారు అండి. ఇప్పుడు మనుషులు ఎంత బాగా చూసినా చూడలేదని చెప్పేవాళ్ళు ఒక రకం, చూడలేదని చెప్పకుండా గుట్టుగా ఉండేవాళ్ళు ఒక రకం. 2 రకాలు ఉంటారు. మీరు గమనించారో లేదో అండి. నాకు తెలిసిన ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఉంది, 90 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ కూతురు బాగా చూస్తుంది, క్యారేజ్ పట్టుకొస్తుంది, అన్నీ సప్లై బాగానే వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఈవిడ మాత్రం అలాగే జాగ్రత్తగా జాయిగా ఎలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికాడ ఒక కాసేపు, వీళ్ళ ఇంటికాడ ఒక కాసేపు, అక్కడ ఒక కాసేపు, ఇక్కడ కాసేపు ఉండి, నాకు నీరసంగా ఉంటే మా పిల్లలు సొత్తకు రారు, నాకు జ్వరం వచ్చేస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళలేదు, నన్ను ఏం పట్టించుకోరు అని ఇన్ని చెప్తుంది. అందరూ ఏమని చెప్పుకుంటారు అనుకోరా? ఎంత బాగా చూస్తుంది, కానీ ఏం చెప్తుంది? చూతలేని చెప్తుంది. అందరికీ ఏమర్థమవుతుంది? చూడరు కావచ్చు, కొడుకు చూడడం కావచ్చు, కూతురు కూడా చూడదు కావచ్చు, ఇలాగే ఉంటుంది కావచ్చు అనుకోరా? ఇలాగ ఉంటుంది అనమాట. ఎంత బాగా చూసినా బ్యాడ్ చేస్తుంటారు కొంతమంది. ఒక్కొక్కరు వాళ్ళని చూస్తానంటారో వీళ్ళని కదుపుతారు పక్క వాళ్ళు వచ్చి, ఇంకా నీకు క్యారేజ్ రాలేదా అంటాడు ఎవడో పక్కన వచ్చి. ఈయన అంటాడు, ఆ పిల్లకే 4 పిల్లలు, వాళ్ళని చక్క పెట్టుకుంటే కష్టం, వస్తుంది ఇప్పుడు ఒకే 10 నిమిషాలు ఆల్చిపోతే నాకు ఏమన్నా పనా పాట, ఇప్పుడు ఆల్చిపోతే ఏమైందిరా, అప్పుడే క్యారేజ్ రాలేదో అని అడుగుతున్నావు అని అవతల నోరుమించేస్తాడు ఈయన. ఇదే బ్యాచ్ గుట్టుగా ఉండే బ్యాచ్ కదా. అలాగా నేను బలహీనుణ్ణే, నేను ఎలా ఉన్నాను, శరీరరీతికి ఎలా ఉన్నాను, బలహీనుణ్ణే. కానీ
బయట వాళ్ళు ఆలయాలు వచ్చి దేవుడే దేవుడు అంటే అత్మానం ప్రార్థన అంటావు, ఎంత బలహీనంగా ఉన్నావు చూడు, నీరసంగా ఉన్నావు, మీ దేవుడు స్వస్థపరచవచ్చు కదా అని మనల్ని ఏం చేస్తుంటారా, పొడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలా? బలహీనతలో మనం సంతోషించే వారిగా మనం మారిపోవాలి. ఎలా మారిపోవాలండి? పౌలు గారికి కళ్ళ జబ్బు ఉందంట. ఇప్పుడు మన కళ్ళు ఇలా శుభ్రంగా ఉంటే చూడబుద్ధి అవుద్ది. కళ్ళు నిండా పుసి వచ్చేసింది అనుకోండి, ఈ కంటే ఇలా చూడబుద్ధి అవుద్దా? కళ్ళు కలకంటారు కదా, చూడబుద్ధి అవుద్దా? ఒకవేళ చూస్తే మళ్ళీ నాకెక్కడ వద్దని భయం అవుతుంది కదా. అలాగే పౌలు గారు ఎంత పరిశుద్ధుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎవరికి ప్రార్థన చేసినా తెగిళ్ళన్నీ తగ్గిపోతున్నాయి, కానీ ఈయనకి మాత్రం ఇది తగ్గుతలేదు. భయంకరమైన కళ్ళ వ్యాధి. దేవుణ్ణి 3 సార్లు అడిగాడంట, ప్రభువా ఈ వ్యాధి తీసి నేను అసహ్యంగా ఉంటుందని అంటే, నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. ఇంకంతే, అడుగుతూ మానేశాడు. నా బలహీనతలలో నేను ఏం చేస్తున్నాను? నిష్ఠూరంగా ఉంటలా. ఎందుకంటే నేను ఎవరికి ప్రార్థన చేసినా అందరికీ తగ్గుద్దండి, దేవుడు అందరికీ కార్యాలు చేస్తాడు, కానీ నాకు మాత్రమే కార్యం చేయట్లేదు అని నిష్ఠూరంగా మాట్లాడతలేదు పౌలు గారు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుని అంటున్నాడు. నిందలలో ఎప్పుడండి? నిన్ను ఎవరైనా నిందించినప్పుడు సంతోషంగా ఉంటావా? అమ్మా నా వైపు చూడండి. మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మనం సంతోషంగా ఉంటామా? అసలు అవుతుందా? మన వల్ల అవుతుందా? అవదు. కానీ నిందలు వచ్చినప్పుడు సంతోషంగా ఉండే ఆ రేంజ్కి మనం ఎదిగితే, ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉండటం అలవాటు చేసుకుంటే, హింసలలో కూడా ఏంటండి? హింసలో కూడా సంతోషంగా ఉండటం. అదే చెరసాలలో అపోస్తలుడైన పౌలు శీల హింసింపబడ్డారు. అప్పుడు కూడా సంతోషంగా పాటలు పాడారు. ఉపద్రవముల యోబు లాంటి ఉపద్రవం మీద పడిపోయినా కూడా ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండే స్థాయి భక్తి మనం చేయగలిగితే. యోబు గారు ఏమన్నాడు చెప్పండి? అన్నీ పోయాక ఏమన్నాడు చెప్పండి? ఒక్క రోజులో ఉపద్రవం వచ్చి మీద పడిపోయి అన్నీ పోయాక ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అది ఉన్నతమైన స్థలంలో ఉండటం అంటే. ఏదైనా కొంచెం తక్కువైతే ముఖం మాడుతాం, ఏదైనా కొంచెం తేడా వస్తే ముఖం మాడుతాం, భర్త ఆ రోజున తిడితే ముఖం ఈ పక్కకి వెళ్ళిపోద్ది అండి. ఏదైనా నింద వస్తే మళ్ళీ కోలుకోలేం. ఏదైనా ఉపద్రవం మీద పడితే ఇంక మనం లేవటం కష్టం అండి. చిన్న చిన్న విషయాలకి మనం సంతోషించి ఆ భక్తిని నేర్చుకోవట్లేదు. ఇక ఉన్నతమైన స్థలంలోకి ఎప్పుడు వెళ్తాం? దేవుని కోరిక నిన్ను నన్ను అందరినీ ఉన్నతమైన స్థలంలో నిలపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. లేడి కాళ్ళ వల్లే, జింక కాళ్ళ వల్లే మన కాళ్ళు చేసి ఉన్నతమైన స్థలంలో నిలుపుటకు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి ఉన్నతమైన స్థలంలో ఎవరు నిలబడతారయ్యా అంటే, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చెప్పండి, ఉపద్రవాలే వచ్చినా, హింసలే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా, బలహీనతలే వచ్చినా, వాటన్నిటిలో ఎలా ఉండాలంట? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. బలహీనత ఉంది నిజమే, ఈ క్షణం చచ్చిపోతే నా ప్రభు దగ్గర ఉంటాను అని సంతోషంగా చెప్పగలిగిన స్థాయిలో మనం భక్తి చేయాలా. అలాంటి వ్యక్తులు ఎక్కడున్నట్టండి? ఉన్నతమైన స్థలములలో వారు ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. చిన్నదానికే నిష్ఠూరంగా మాట్లాడి, చిన్నదానికే కోప్పడిపోయి, చిన్నదానికే అవాకులు చవాకులు పేలి, చిన్నదానికే ముఖం మార్చేసుకొని, చిన్న విషయాలకే ఇదైపోతే మనం ఉన్నతమైన స్థలంలో ఉండే వ్యక్తులం ఎప్పటికీ కాలేము అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా 10,000 కలిసి వచ్చింది, సంతోషంగా ఉంటాం, ఎడతామా? సంతోషంగా ఉంటాం. ప్రమోషన్ వచ్చింది, సంతోషంగా ఉంటాం, ఎడతామా? సంతోషంగా ఉంటాం. అప్పులను తీరిపోని, సంతోషంగా ఉంటాం, ఎడతామా? సంతోషంగా ఉంటాం. అలాగే నేను నా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాను. ఉపద్రవం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, హింసలే వచ్చినా, బలహీనతలే వచ్చినా, ఇప్పుడు దాకా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, సంతోషంగా ఉన్నాను. ఒకవేళ ఏదైనా పరీక్షని, ఏదైనా అనారోగ్యం పంపినా సంతోషంగానే ఉంటాను అనే భక్తిని మనం నేర్చుకోగలిగితే, అలాంటి బిడ్డలో ఎక్కడ ఉంటండి? ఉన్నతమైన స్థలంలో నివసించేవారుగా మనం మారిపోయామన్నట్టు లెక్క. కాబట్టి భక్తి పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన భక్తి దీని మీద ఆధారపడి ఉండకూడదు. కలిసి వస్తేనే భక్తి, అనుకున్నది జరిగితేనే భక్తి, ప్రార్థించింది వస్తేనే భక్తి, ఏదైనా కష్టం వస్తే భక్తి పోయింది అని అంటే అది భక్తి కరెక్ట్ భక్తి కానే కాదు. మనం ఉన్నా లేకపోయినా, బలహీనతలైన, నిందలైన, ఇబ్బందులైన, హింసలైన, ఉపద్రవాలైన
అన్నిటిలో యోబులాగా సంతోషంగా, పౌలు గారిలాగా సంతోషంగా ఉంటే అది దేవుడు కోరుకునే ఉన్నతమైన స్థలముల్లో నివాసం ఉండే పరిస్థితి. అందుకని యోబుకు 200 మరలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు లేదా? పౌలుశీల చెరసాల్లో దెబ్బలు తిని రక్తాలు గారిపోయేలాగా బండలు బిగించిన టైంలో సంతోషంగా పాటలు పాడితే చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు రక్షించాడు లేదా? ఏమండి? రక్షించాడు. కాబట్టి మన నింద ఒక 10 మంది రక్షణ పొందడానికి దేవుడు ఉపయోగించుకుంటే అంతకంటే భాగ్యం ఏముందని మనం ఆలోచన చేయాలా? మీకేమైనా అర్థమైతే స్తోత్రం చెప్తారు. నా మీదకి వచ్చిన నింద, నా మీదకి వచ్చిన నా శరీరం మీద పడిన దెబ్బలు, నాకు వచ్చిన హింస ఒక 100 మంది మారతారంటే కొట్టు అని మనం సంతోషంగా హింసింపబడటానికి సంతోషంగా ఒప్పుకుంటాం. అవునా కదా అండి? అలాగ మనం దేవుని కొరకు అది ఏ పరిస్థితి అయినా సంతోషించటం అందులో నేర్చుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అర్థమవుతుందంటారా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ మాట కొలసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అది ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలన్నాడు. ఉందా లేదా? అంతే, సరిపోద్ది, ఇంకా అంత అక్కర్లా అండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వాళ్ళమై దేవుణ్ణి సంతోషపెట్టే అలాంటి వ్యక్తులంగా మనం మారిపోతే అలాంటి వారిని ఉన్నతమైన స్థలంలో ప్రభు నిలబెడతాడు అండి. ఇప్పుడు మనం ఎవరి చిత్తం చేయాలా చెప్పండి? మనం ఎవరి చిత్తం చేయాలి? మన ఇష్టం పోయింది, నా ఇష్టం అనేది లేదు ఇక. నా ఇష్టమైన కాడికి వెళ్తాను, నా ఇష్టం తింటాను, నా ఇష్టమైన మాట్లాడతాను, నా ఇష్టం చూస్తాను, ఇది పోయింది. ఇప్పుడు ఎవరి చిత్తం? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వాళ్ళమై అన్ని విషయాల్లో ఎవరిని సంతోషపెట్టాలా? నన్ను సంతోషపెడతా చేయకూడదు ఈ పని. దేవునిని సంతోషపెట్టేవారిగా మనం బతికితే అలాంటి వారిని ఎక్కడ పెడతాడంట? ఉన్నతమైన స్థలముల్లో పెడతాడంట. కాబట్టి ఒక భార్య ఉందనుకోండి, భర్త ఇష్టాన్ని పూర్ణముగా గ్రహించిన భార్య అండి, భర్తను సంతోషపెట్టడమే నాకు ఆనందం అనుకుని ఆయన్ని సంతోషపెట్టే భార్యని భర్త ఎక్కడ కూర్చోబెడతాడు? ఎక్కడ కూర్చోబెడతాడండి? చెప్పండి. భర్త ఇష్టాన్ని పూర్ణముగా గ్రహించిన భార్య అయ్యుండి భర్తను ఎల్లప్పుడూ సంతోషపెట్టే భార్యగా ఒక వ్యక్తి ఉందనుకోండి, ఆ భార్యని ఆ భర్త ఎక్కడ పెట్టుకుంటాడు అండి? ఎక్కడ పెట్టుకుంటాడా? ఎంత మంచి భార్య దొరికిందని గుండెల్లో పెట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు కిరీటంలాగా. అవునా కదా? ఎల్లప్పుడూ సంతోషపెట్టే భార్య, అర్థం చేసుకునే భార్య, పూర్ణముగా ఆయన ఇష్టాలన్నీ గ్రహించిన భార్య అయి ఉన్నప్పుడు ఇంకంత ఆయనకి అన్నంత ఆనందం ఎవడుకుంటుంది? ఎంత సంతోషపడిపోతాడు ఆయన కదా? అలాగే మన దేవుణ్ణి మనం సంతోషపెట్టే బిడ్డలమైతే, ఆయన ఇష్ట ప్రకారం పూర్ణముగా మనం గ్రహించిన బిడ్డలమైతే ఆయన కూడా మనలను గుండెల్లో పెట్టుకుంటాడు. ఆయన మనల్ని ఆనందపడిపోతాడు, మనల్ని చూసి మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థలముల్లో మనల్ని పెడతాడు. ఆయన చిత్తం అంటే ఏంటి అని మనం చూస్తే ఇంత పెద్ద ప్రసంగం ఉంది. ఆయన చిత్తం ఏంటంటే ఒక 6 నెలలు చెప్పేంత ప్రసంగం ఉంది. సింపుల్గా 3 మాటలు చెప్తాను. ఆయన మాట వినటం ఆయనకు సంతోషం. ఏంటండి? ఒకడు పొట్టేళ్లను దహన బలులను అర్పించటం వలన దేవుడు సంతోషించినా ఆలోచించము అని సమూయేలు భక్తుడు సౌలు గారికి చెప్తాడు. మాట వినుట శ్రేష్టము, అప్పుడు దేవుడు సంతోషపడతాడని చెప్పాడు అండి. మీరు చదువుకున్న 1 సమూయేలు 15:22. తర్వాత జకర్యా 4:10 జెరుబ్బాబెలు చేతిలో నూలు గుండు ఉండుట చూచి దేవుడు సంతోషిస్తున్నాడు అని చెప్పి రాశాడు. అంటే ఈ యొక్క గోడ కట్టాలంటే ఈ గోడకి ఇక్కడ ఒకటి ఇలా గుచ్చుతాడు, అక్కడ ఒకటి గుచ్చుతాడు, తాడు పెడతాడు కదా. మీరు చూసారా గోడ కట్టినప్పుడు? ఆ తాడుకి లైన్కి సమానంగా ఉండాలి, ఇటుగా ఇక్కడి నుంచి అక్కడికి. ఒకటి ఇలాగే వచ్చిందనుకోండి, దాన్ని ఇలాగ కొడతాడు సమానం అయ్యేదాకా కదా. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలాగ తూకం వేస్తాడు, తూకం వేస్తే తూకం కరెక్ట్గా ఉండాలి.
తేడా వస్తే మళ్ళీ ఇటుకని ఇళ్ళగల కొడతాడు, మళ్ళీ పెడతారు చూస్తారు, మళ్ళీ కొడతారు, మళ్ళీ పెడతారు చూస్తారు. కరెక్ట్గా వచ్చాక ఓకే అని అది సరైపోయిందని మళ్ళీ పై వరుసకి వెళ్తాడు. ప్రతి వరుసకల్లా చూసుకుంటూ వెళ్తేనే నిదానంగా వస్తుంది గోడ. ఆ తూకం చూడకుండా తోడు కట్టకుండా కట్టేస్తే ఇలాగ కడతారు. వంకర టింకర్లు వస్తాయి, అర్థం పర్థం ఉండదు గోడ. ఒక గోడ ఇలాగ సమానంగా చూస్తే అలాగ బద్దలాగా అలాగ చక్కగా నీట్గా ఉండాలంటే దానికి అడ్డం తాడు కట్టాలి, ఆ లైన్కి ఇటుకలన్నీ ఉండాలి, తూకానికి ఇటుకలన్నీ ఉండాలి. ఈ రెండు ఉంటే ఆ గోడ ఎలా ఉంటుందండి? ఆ కట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తారంటే మనందరం ప్రతి ఒక్కొక్కరం మన జీవితానికి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టుకోవాలి కదా. ఇప్పుడు శరీర సంబంధమైన ఇల్లు కట్టుకుంటాకే నూలు గుండు ఉండాలా. మన ఆత్మ సంబంధమైన మందిరంగా మనల్ని మనం కట్టుకుంటా కూడా మన దగ్గర నూలు గుండు మన చేతులు ఉంటే ఏ రోజుకో రోజు మనం ఈ రోజంతా నా గోడ కరెక్ట్ కట్టుకున్నా లేదని సరి చేసుకుని చూసుకుని ఏదైనా తేడా పడ ఉంటే సరి చేసుకుని ఈ కిటికీ ఎదరికొస్తే దాన్ని లోపల కొట్టుకుని తూకం వేసుకుని అలాంటి అలవాటు మనకుంటే ఆ నూలు గుండు చూసి దేవుడు ఈ బిడ్డ ఏ రోజుకో రోజు సరి చేసుకుంటుంది. పొరపాటున ఎవరినైనా తిడితే వెంటనే సాయంత్రం పూట మోకాళ్ళు వేసి ప్రభువా కోపం వచ్చి మా వదిన గారిని ఏదనేసిన ప్రభువా క్షమించి ప్రభువా అంటుంది, సరి చేసుకుంటుంది. మళ్ళీ రేపు పొద్దున్న వదిన గారి దగ్గరికి వెళ్ళి వదిన నేను కోపంలో గబాలను ఏదో అనేసాను క్షమించి వదిన అంటుంది, మంచి పిల్ల అని. ఈ పిల్ల దగ్గర నూలు ఉందా ఏముంది, గుండు ఉందని అలాంటి వాళ్ళని నా మాట వినే తత్వం ఉందని అలాంటి వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఉన్నతమైన స్థలంలో పెడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకటి మాట వినేవారు, రెండవది గుండు నూలు సరి చేసుకునేవారు, మూడవది యెషయా 18:23లో దుర్మార్గుడు తన ప్రవర్తన దిద్దుకొని బతుకుట నాకు సంతోషం, వాడు నరకం వెళ్ళిపోతాం నాకు సంతోషం లేదు అన్నాడు. కాబట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళేలాగా మనల్ని మనం సిద్ధపరుచుకునే వ్యక్తులమైతే ఆయన మనల్ని చూసినప్పుడు సంతోషపడతాడు. 3 మాటలు చెప్పాను. మనం దేవుని సంతోషపెట్టే వాళ్ళమైతే ఆయన మనల్ని ఉన్నతమైన స్థలంలో పెడతాడని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు సంతోషపెట్టగలం? మాట వింటే. ఎప్పుడు సంతోషపెట్టగలం? గుండు నూలు ఉంటే. ఎప్పుడు సంతోషపెట్టగలం? పరలోక రాజ్యం వెళ్ళేలాగా సిద్ధపడితే. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. కాబట్టి ప్రియులరా, 6వ మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీ 4:12 దేన స్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. అది ఆకలికి నిండుటకును అది నేర్చుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపోస్తలుడైన పౌలు గారు రక్షణ పొందకముందు ఆయన పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఓడలు ఉండేయంట. ఏముండేయంటండి? ఓడలు ఉండేయంటండి. అమ్మ నా వైపు చూడండి. ఈ రోజుల్లో గోదావరిలో ఒక పడవ ఉంటే మనకి ఆడి బతుకు పంట, ఒక్క ఇసుక పడవ ఉంటే ఆడి కుటుంబం వెళ్ళిపోదా? గడిచిపోద్ది ఆడి కుటుంబం ఒక్క ఇసుక పడవ ఉంటే. అలాంటిది ఓడలు ఉంటే ఏంటి పరిస్థితి అండి? ఒక సంపన్నమైన కుటుంబం. పౌలు గారు అంటే సామాన్యుడు కాదు. వాళ్ళ నాన్నగారికి ఓడలు ఉన్నాయంట. ఈ కుర్రోడు బాగా చదువుకున్న కుర్రోడంట, విద్యావంతుడంట, రోమా పౌరసత్వం ఉన్నదంట, ఒక ఉద్యోగం ఉన్నదంట, వెనకాల బోలంత ఆస్తుంది మామూలు సాదాసీదా మనిషి కాదండి, మహాజ్ఞానవంతుడు. అలాంటి వాడు అంటాడు, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, దేన స్థితిలో ఉండే ఎరుగుదును, కడుపు నిండి ఉండటం ఎరుగుదును, ఆకలి కొని ఉండటం కూడా ఎరుగుదును. కడుపు నిండి ఉన్నప్పుడు సంతృప్తిగా ఉన్నట్టే ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఎలాగ ఉండటం నేర్చుకున్నాడంట? సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సంతృప్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు ఎంత సంతృప్తిగా ఫీల్ అయ్యావో, ఏమీ లేనప్పుడు కూడా ఎలా ఫీల్ అవ్వాలి? సంతృప్తిగా ఫీల్ అవ్వాలి. అలాగైతే నీవు ఉన్నతమైన స్థలముల్లో భక్తి చేస్తున్నావని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లలు ఇది నేర్చుకుంటేనే వస్తుంది, చెప్తే రాదు. ఎలాగ వస్తుంది? నేర్చుకుంటేనే వస్తుంది, చెప్తే వచ్చేది కాదు. కలిగి ఉన్నప్పుడు అదే సంతృప్తి, లేకపోయినా అదే సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అంటున్నాడు. కాబట్టి అలాగ నేర్చుకునే వాళ్ళం అయితే మనం ఇంకా బాధపడతామా? ఇంకా బాధపడం. ప్రభు చిత్తమైతే ఇస్తాడు, ఇవ్వకపోయినా ఓకే అని సంతృప్తి పడతాం, నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా.
దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండుటకు నేర్చుకుని ఉన్నాను అన్నాడు. అలా కాబట్టే సముద్రాల్లో చాలాసార్లు ఉండేవాడు, వస్త్రహీనుడుగా చాలాసార్లు ఉండేవాడు. అందరూ కొట్టేసి తాడు కట్టి గుర్రానికి, ఈయనకి తాడు కట్టి గుర్రం మీద ఆడ వెళ్ళిపోతే, రోడ్డు అమ్మట అలా గిడిసుకెళ్ళిపోతే, కొంత దూరం వెళ్ళాక వాళ్ళే ఒళ్ళంతా కొట్టుకుపోయింది, రక్తం గారిపోతుంది, చచ్చిపోతాలని వదిలేసి తాడు వదిలేసి పోతే అలాగ చచ్చిపోయేలాగా అయిపోతే దేవుడు మరలా ఆ పక్కనే ఊరేదో ఉంటుంది కదా, వాళ్ళకి ఎవరో దేవుడు చెప్పి పలానా వీధిలో నా భక్తుడు ఉన్నాడు, వెళ్ళని తొందరగా తీసిరండి అంటే, వాళ్ళు ఎవరో అలాగ వచ్చినట్టు చూసి అయ్యో అని చెప్పేసి ఈయన మళ్ళీ ఎత్తుకుని వాళ్ళ వాహనం మీద ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసి ఆ నూనె ఇది అది రాసి ఏదన్నా పట్టించి 2-3 రోజులకు కొంచెం ఓపుకొచ్చి మళ్ళా బతికితే అప్పుడు మళ్ళీ పర్వాలేదు బాగానే ఉందయ్యా అని మళ్ళీ వాకింగ్ చెప్తాకు వచ్చేసేవాడు. అలాగే ఎన్నిసార్లు చచ్చిపోయేలాంటి పరిస్థితుల నుంచి మరలా బతికించి ఆయన సువార్త చెప్పించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమి నేర్చుకున్నాడంటండి? సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ఇలాంటి భక్తి మనం అందరం నేర్చుకోవాలా, అప్పుడు మనం ఉన్నతమైన స్థలముల్లో ఉన్నాము అని అర్థం. ఆఖరిగా ఎఫ్సి 3:18 ప్రేమయందు వేరిపారి స్థిరపడి సంపూర్ణులగుటకు ఆ ప్రేమ యొక్క ఎత్తు పొడవు లోతు ఎంతో గ్రహించుకుంటకు మనం నేర్చుకోవాలన్నాడు. ఓకే, రైట్. వెడల్పెంతో, పొడుగెంతో, లోతెంతో, ఎత్తెంతో గ్రహించుకోవడానికి తెలుసుకోవటమే మనం అలాగా అవుతే చాలు మనం ఉన్నతమైన స్థలంలో ఉన్నట్లు లెక్క అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రేమలో మనం ఎదగాలి. ఎందులో ఎదగాలి? ప్రేమలో ఇంకా ఉన్నతంగా ఇంకా 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 ప్రేమలో మనం ఆ దేవుని క్రీస్తు ప్రభుల వారి ప్రేమ ఎంత లోతుగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో, ఎంత వెడల్పుగా ఉందో, ఆ ప్రేమను తెలుసుకోవటం, గ్రహించుకోవటంలో మనం ఆ ప్రేమను మన లోపల పెంపొందించుకోవటంలో మనం బిజీ అయితే మనం ఉన్నతమైన స్థలంలో నివసించే వ్యక్తులం అన్నట్లు లెక్క. కాబట్టి శత్రువుని కూడా ప్రేమించే అంతటి మనసు మనకు వచ్చిందనుకోండి, మనం ఎక్కడ ఉన్నట్లు లెక్క? ఉన్నతమైన స్థలంలో. అబ్బా, ఏం వ్యక్తిత్వం అండి! ఎవరు ఎలాగ ఉండగలదురండి? ఎవరు ఉండలేరండి. యేసు ప్రభువే ఉండగలడు, ఈ తర్వాత ఈయనేనండి అన్నట్టుగా మనం ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి సౌలేమో దావీదుని చంపటానికి చూసేవాడు, దావీదేమో సౌలు దొరికినా చంపకుండా వదిలేసేవాడు. అదే తేడా. మనం దేవుని ప్రేమను లోకానికి ఏం చేయాలి? చూపించగలగాలి. వాళ్ళు కేకేసి తిడుతున్నారు, మనం తిట్టకుండా దేవుడు మిమ్మల్ని దీవించిన కాకని తలుపేసుకుని లోపల పోయి ప్రార్థన చేసుకుంటే వాళ్ళకే అర్థం వద్దు ఒక రోజుని, ఎవరైనా ఇలాగ ఉండగలదురా. మనం 4 గంటలు 1 అంటారు కదా, అసలేమనకుండా తలుపేసుకుని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ ప్రేమ యేసుప్రభులో చూడగలుగుతాం, లేకపోతే వీళ్ళ దగ్గర చూడగలుగుతున్నామని మనం తిట్టిన వాళ్ళే మరలా మార్పు చెంది రక్షణ పొందే అలాంటి అవకాశం మన ప్రేమ వాళ్ళని మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మాటలు మార్చవు, మన ప్రవర్తన ఇతరులను మారుస్తుంది, మన యొక్క ప్రేమ ఇతరులను మారుస్తుంది. అవునంటారు కదంటారా? కాబట్టి అలాగ దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తులమైతే ఉన్నతమైన స్థలంలో ఉన్నామన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఉన్నతమైన స్థలములలో ఉండే కృపనిచ్చి మనందరినీ సిద్ధపరచునుగాక. పరిశుద్ధము నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధానంలో మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఉన్నతమైన స్థలంలో నివసించే వ్యక్తులుగా అందరినీ సిద్ధపరచండి. మీరే మహిమ పొందమని యేసు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తన అభిషేకమైన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది.